వాలంటీర్లు వ్యవస్థలో లేరా? మరి ఎక్కడున్నారు? వరంగల్లో ఉన్నారా? వ్యవస్థలో లేని వాలంటీర్లను మీరు ఎలా తీసేశారు? వ్యవస్థలో లేని వాలంటీర్లకు మీరు 10,000 జీతం ఎలా ఇస్తామన్నారు? ప్రభుత్వం వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నియమించి ప్రతి నెల 5,000 రూపాయల జీతం ఎలా ఇచ్చింది? ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేదవాడి ఇంటి దగ్గరికే వచ్చి వారికి ఎందుకు అందించాడు? వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు, వాళ్ళు అసలు ఉద్యోగంలోనే లేరు కదా, వాళ్ళని ఎలా రద్దు చేస్తామంటున్నావే? ఈ సినిమా యాక్టింగ్లే వద్దు. ఇప్పటికే 6 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. నెలకు 10,000 చొప్పున ప్రతి వాలంటీర్కి 60,000 రూపాయలు ఇవ్వాలి. మీరు వాళ్ళ ఉద్యోగాలు తీసేసి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రం వాలంటీర్ అంటే 1-2 కుటుంబాలు కాదమ్మా, 2,64,000 కుటుంబాలు. వాళ్ళందరినీ రోడ్డున పడేస్తామంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం, మీకు ఉయ్యాల కట్టి ఊంచుతాం.